బ్లడ్ ఇన్ స్టూల్స్ ఎప్పుడు చూడకముందు చూస్తే వీ హ్యావ్ టు, అంటే ఒక్కసారి 2 సార్లు ఇస్ ఇట్ ఫైన్, ఆర్ ఒక్కసారి వచ్చినా కూడా వీ నీడ్ టు అప్రోచ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటారు. సో నా సజెషన్ ఏంటంటే సమ్మన్ హూ ఈజ్ మోర్ దాన్ 50 ఈవెన్ ఒక్కసారి వచ్చినా ఇమ్మీడియట్గా దే హ్యావ్ టు కమ్ టు మెడికల్ అటెన్షన్. ఓకే. యంగ్ పీపుల్తో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే, యంగ్ పీపుల్ అయినా సరే బ్లడ్ ఇన్ స్టూల్ వచ్చింది అంటే సెల్ఫ్ డయాగ్నోసిస్ ఆఫ్ పైల్స్ చేసుకోవద్దు. వీఆర్ సీయింగ్ సంథింగ్ కాల్డ్ ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్, ఐబీడీలో బ్లడ్ ఇన్ స్టూల్స్తో ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఈ డయాగ్నోసిస్ని మనం డిలే చేసే అవకాశం ఉంటుంది. సో బ్లడ్ ఇన్ స్టూల్స్ వస్తే డెఫినెట్గా యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ చెక్డ్. ఏజ్ని బట్టి జస్ట్ పర్రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తానా, ప్రాక్టోస్కోపీ చేస్తానా, సిగ్మాయిడోస్కోపీ అంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ కోలాన్ చేస్తానా, మొత్తం లార్జ్ ఇంటెస్టైన్ చూస్తానా అనేది వీ విల్ టేక్ ఎ డెసిషన్ ఆన్ దట్. బట్ డెఫినెట్గా మెడికల్ అటెన్షన్లోకి రావడం చాలా చాలా ఇంపార్టెంట్. కారణం ఏంటి అని కనుక్కుంటే వీ కెన్ ప్రివెంట్. ఓకే. సింపుల్ హెమరాయిడ్స్, యానల్ ఫిజరు, కొన్నిసార్లు నేను చెప్పినట్టు ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్, కొన్నిసార్లు మ్యాలిగ్నెన్సీ, ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద కాజ్ అండ్ ట్రీట్ ద కాజ్. దానికోసం డయాగ్నోసిస్ రావాలి. ఒక్కసారైనా 2 సార్లైనా ప్లీజ్ డోంట్ డిలే. ఓకే. యంగ్స్టర్స్ అయినా కూడా ఇన్ బిట్వీన్ 30s ఉన్న వాళ్ళు కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోవడం చేసుకుంటే మంచిది. మంచిది. ఓకే.